హలో, ఎక్కడికి వెళ్తున్నారు? హీరోని చూడ్డానికా? అయితే ఇలా రండి. మన హీరో ఉండేది ఈ బల్ల మధ్యలోనే. అరే అవునండి, ఇటువంటి బల్లని మనం అన్ని పోలీస్ స్టేషన్స్లో చూడడం సహజమే. ఈ బల్లేమి వాటత్రవే ఇక్కడికి రాలేదు. మనలాంటి మనుషులు అక్కడక్కడ చేసిన చిన్న చిన్న తప్పులే కారణం. ఇక్కడున్న ప్రతి బండి వెనక ఒక్కొక్క కథ ఉంది. చెప్పాలంటే మనుషుల కంటే బల్లకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ బల్ల మధ్యలో ఉన్నటువంటి డుట్టు అనే ఈ బైక్ డుట్టు ఇక్కడికి రావడానికి కారణమైన పయనాల్ని, దాంతోపాటు పయనించిన వాళ్ళ జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. డుట్టు మాట్లాడలేకపోయినా ఈ పయనమంతా డుట్టు వైపు నుంచి చూస్తున్నప్పుడు దాని ఫుల్ ఫీలింగ్స్ని మనం కూడా అప్పుడప్పుడు వినొచ్చు. ఈ డుట్టు ఇక్కడికి రావడానికి గల కారణం ఒక ముగ్గురు నడిపినటువంటి అఫీషియల్ జర్నీ అండి. నాశనం అయిపోతారా? మీ వల్ల ఊర్లో పరువు పోతుంది. మా తలరాత. వీడే రఫీక్, తోపుడు బండిలో పనిచేస్తూ ఉంటాడు. రోజు ఉదయాన్నే ఈ కాలనీలో ఉన్న వాళ్ళని లేపేది వీడే. కొన్ని సందర్భాల్లో వీడిని చూస్తే పసి బిడ్డ కూడా జడుచుకుంటుందండి. ఎదవ కడుపుకేం తింటూ ఉంటాడో ఆడు కడుపు బద్దలైపోను. సరేరా ఏడకు నా బంగారం. తను బాత్రూమ్కి వెళ్ళే టైం తెలిస్తే తర్వాత బాబును పడుకోబెట్టేదాన్ని. ఏడకు నన్ను ఏడకు. వీడు లైఫ్లో చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో చాట్ చేసి మాట్లాడతాడు, కాల్ చేస్తాడు, మధ్యలో పడుకుంటాడు. రాత్రంతా కష్టపడి సంపాదించిందంతా ఆ అమ్మాయిలకి ఖర్చు పెడతాడు. ఎందుకంటే ఏనాటికైనా వాళ్ళని పడేస్తాడనే ఆశ. ఆ ఆశే వీడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. వీడు అరుణ్ రైల్వే స్టేషన్లో 2 వీలర్ పార్కింగ్లో పనిచేస్తూ ఉంటాడు. కానీ వీడిచ్చే బిల్డప్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా ఎక్కువగా ఉంటాయి. రేయ్, లైట్ ఆఫ్ చేయరా, లైట్ ఆఫ్ చేయరా పంది. నా అదృష్టం కొద్దీ వెనకాల చూశాను. వీడే కృష్ణ. ఈరోజు ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. రేపెక్కడ పనిచేస్తాడో వాడికే తెలియదు. వీడు పనిలో చూపించే సిన్సియారిటీ వల్ల వీడికి వచ్చే ప్రతి సమస్యకి తలుపు తట్టేది ఈ గుమ్మం దగ్గరే. ఈమె స్వాతి. ఏంటి పేస్ట్ లేదంటే పళ్ళు తోముకోవద్దు. ఏ ఇవ్వవే, లేదంటే కిస్ ఇచ్చేటప్పుడు కంపు కొడుతుంది. చిపో, నిన్నెవరు కిస్ చేస్తారు? పోరా, పొద్దున్నే వచ్చేస్తాడు. ఫ్యూచర్లో కృష్ణతో జీవిస్తుందనే నమ్మకంతో ఇప్పుడు చేసే పనితో పాటు TNPSC ఎగ్జామ్ కూడా చదువుతుంది.